అప్పుతోని సంపద సృష్టించిండు, ఆ అప్పుతోని కరెంటు సమస్య పరిష్కారం చేసిండు, అప్పుతోని సాగునీరు తెచ్చిండు, ఆ అప్పుతోని ఇంటింటికి తాగునీరు ఇచ్చిండు, ఆ అప్పుతోని 32 మెడికల్ కాలేజీలు కట్టిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు, ఆ అప్పుతోని మరి తెలంగాణ రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చిండు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే అప్పుల పాలు చేసిండని చెప్పి లబలబా అన్నావు. మరి నువ్వేం చేస్తున్నావు ఇవాళ? ఒకటే ఒక్క సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం 40,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు సంవత్సరానికి 1,50,000 కోట్ల అప్పు చేసిన మాట వాస్తవం కాదా? పోనీ 1,50,000 కోట్ల అప్పు చేసినావు, ఒక్క కొత్త పథకం చాలు చేసినవా? ఒక్క ఇందిరమ్మ ఇల్లుకి ఇటుక పెట్టినవా? ఒక్క మనిషికి రేషన్ కార్డు ఇచ్చినవా? ఒక్కలకు తులం బంగారం ఇచ్చినవా? ఒక్క ఆడబిడ్డకు 2,500 ఇచ్చినవా? ఒక్క ముసలాయనకు 4,000 ఇచ్చినవా? రైతులకు రుణమాఫీ అన్న చక్కగా చేసినవా? ఏం చేసినావు? ఎందుకైతుంది అప్పు? మరి కేసీఆర్ అప్పు చేసిండంటే భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసి భవిష్యత్తు మీద మంచిళ్ళ కోసం, కరెంటు కోసం, సాగునీటి కోసం, మన సంపద పెంచడం కోసం, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అప్పు చేస్తే పేదోళ్ళకి ఇచ్చిండు. నువ్వేం చేస్తున్నావు? మరి ఆడికి పంపుతున్నావు పైసలు? 1,50,000 కోట్ల అప్పు చేసి ఒక్క పథకం చేయకపోతివి, ఒక్కటి చక్కగా ఒక్క కొత్త బిల్డింగ్ కట్టకపోతివి, మరి ఏడబోతున్నాయి పైసలన్నీ? దీనికి సమాధానం చెప్పడు. తెలంగాణ ఈజ్ రైజింగ్, అప్పులలో పెరుగుతుంది, క్రైమ్ రేట్లో పెరుగుతుంది, ఆత్మహత్యల్లో పెరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక్క సంవత్సర కాలంలో ఈ 450 రోజులలో 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయింది. ఇప్పటికి ఆత్మహత్య ఒక గంటలో పెరుగుతుంది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైజింగ్, నేత కార్మికుల ఆత్మహత్యలు రైజింగ్, గురుకుల పాఠశాలల్లో పిల్లల ఆత్మహత్యలు రైజింగ్. ఎస్, తెలంగాణ ఈజ్ రైజింగ్. ఎలా రైజింగ్? ఆత్మహత్యల్లో, అప్పుల్లో, క్రైమ్ రేట్లో, ఇళ్ళ మాత్రం రైజింగ్ అయింది. ఒక దానిలో మాత్రం డౌన్ అయింది. మీ శంకరపల్లి కొంప ఉచ్చుకున్నాడు, మొత్తం భూముల రేట్లు డౌన్ అయిందా కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? నాకు కూడా కొద్దిగా భూమి ఉన్నది జన్వాడలో. ఇక దానికి భూ ప్రపంచంలో ఎవరికి లేదట జన్వాడలో, నాకే ఉందట భూమి. దాని ఎంబడ పడ్డాడు. సరే పడితే వాడు కూలగొట్టరా బాయ్, ఊకెళ్ళి వెళ్ళింది. హైడ్రా పెట్టిందే నా కోసం అట. హైడ్రా పెట్టి కూలగొడుతుందికే పెట్టిండట. కూలగొట్టుకోరా బాయ్, ఊకెళ్ళి వెళ్ళిందని చెప్పిన. ఏం చేయాలి ఇక మరి గట్లా తయారైంది కథ. ఇంకా ఘోరం ఏంటంటే, వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దం బాల కొట్టుకున్నాడట. ఇప్పుడు నీకు అధికారం రానే వచ్చే, నువ్వే ముఖ్యమంత్రి అవుతుంది, నువ్వే రై మంది తిరగబడుతుంది, రోజు కనబడబడుతుంది టీవీల పేపర్లలో. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 14-15 నెలల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ని తిట్టుకుంటూనే బతుకుతావు? ఇక గాడ శ్రీశైలం సొరంగం కూలిపోయింది. ఏది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 15 నెలలకు ఆలోచన లేకుండా అర్థం పర్థం ఆగమాగం చాలు చేసిండాడు. ఆడ నీళ్ళు వచ్చి మొత్తం గందరగోళం ఉండి, బురద ఉండి, చక్కగా చూసుకోకుండా, ఇంజనీర్లను తెలుసుకోకుండా ఆగమాగం కమిషన్ల కోసం ఆయనతో పని చాలు చేసిర్రు. ఏమైంది? 8 మంది వాళ్ళు ఇరుక్కపోయినారు. ఒకడేమో చచ్చిపోయినట్టాడు కాంగ్రెస్ వాడు, ఆ 8 మంది చచ్చే పీకినట్టాడు. ఇంకోటేమో ఇంకా కాలే అంటాడు. రేవంత్ రెడ్డి ఇంతవరకు అటు మర్రి కూడా చూస్తలేడు. ఇంకొక మంత్రి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టే కూలిపోయింది అంటాడు. ఇది ఎక్కడి బాధ? 15 నెలల తర్వాత ఇవాళ అక్కడ సొరంగం కూలిపోతే బీఆర్ఎస్ వల్ల కూలిపోయిందంటే ఇది ఎక్కడ అన్యాయము? ఇక పోని కూలిపోయింది, ముఖ్యమంత్రి ఆడు చూడడు, కొంతమంది మంత్రులు పోతే మంత్రులు ఏం చేయాలి? ఆడపోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి, ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి, తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ ఏం చెప్తారు వాళ్ళు? ఒకడేమో చేపల కూర తింటుడు, ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో, రేయురు తిందామని వాడు ఒకటి తింటాడు, ఆడవాడు దాస్తుంటే వీడేమో తింటాడు. ఒక గంట నీతి లేని వాళ్ళు మంత్రులు. ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది. ఇడ ఏం జరగలేదు, ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట. నీళ్లు వాటర్ కలిసిందిరా నాయన. గిసొంటోళ్ళు మంత్రులు, మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గిసొంటోళ్ళు మంత్రులు. వీళ్ళ కథనేమో ఇట్లున్నది. కాంగ్రెస్ వాళ్ళ కథ, కాంగ్రెస్ వాళ్ళ అందం ఇట్లుంది. బీజేపీ వాళ్ళు వాళ్ళకైతే మొక్కాలి. మీ ఎంపీ ఉన్నాడు ఒక ఆయన ఏం చెప్తుండో మాకైతే తెలియదు. ఎందుకంటే 8 మంది గెలిచారు బీజేపీ వాళ్ళు. రూపాయి వచ్చింది తెలంగాణకు. మోడీ గారి ప్రభుత్వం 11 ఏళ్ల నుంచి ఉన్నది ఇవాళ దేశంలో. ఏమిచ్చింది తెలంగాణకు? ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? ఎంతసేపు దేవుని పేరు మీద ఓట్లు అడుగుడేనేగా. అక్షింతలు వంచాలి, ఓట్లు అడగాలి, ఓట్లు డబ్బాలు వేసుకున్నాక మళ్ళీ అవతల పడాలి, తర్వాత ఇక పత్తలేరు. అరే బడ్జెట్లో రూపాయి ఇచ్చింది లేదు, ఒక స్కూల్ ఇవ్వవు, ఒక కాలేజీ ఇవ్వవు, ఒక పరిశ్రమ ఇవ్వవు, ఏది ఇవ్వవేందా అంటే మళ్ళీ ఏమనంటే నువ్వు దేవద్రోహి, దేశద్రోహి, నువ్వు ధర్మద్రోహి, ఈ ద్రోహి, ఆ ద్రోహి. ఇంతేనా? ఇక తెలంగాణకి చూడలేదా?
ఆఖరికి ఆ చేవెళ్ళ రోడ్డు జాతీయ రహదారి దాని మీద మన పెద్ద యాక్సిడెంట్ అయింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఆ రోడ్డును విస్తరించాలని చెప్పి చాలా తంటాలు పడ్డాం. అక్క కూడా పాపం బాగా కష్టపడ్డది. కానీ ఈ రోజు వరకు ఒక్క అడుగు కూడా ముంగడ పడతలేదు. మన తమ్ముడు కార్తీక్ కూడా పోయి అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసిండు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి, ఆ భూసేకరణ చేయాలి, ప్రాణాలు కాపాడాలని చెప్పి మన పార్టీ వాళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా ధర్నా కూడా చేశారు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, ఏనాటికైనా పెద్దలు చెప్పిన ఒక మాట వాస్తవం. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఏనాటికైనా కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో, కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో 1% కూడా కాంగ్రెస్ వానికి బీజేపీ వానికి ఉంటుందా మీరు ఆలోచన చేయాలి. ఎన్నటికైనా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం తప్ప బీజేపీ వంతో కాంగ్రెస్ వంతో ఎన్నటికీ కూడా ఏం కాదు. మీరు యాద పెట్టుకోవాలి. ఇలా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలున్నా రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అంటే ఖచ్చితంగా అక్కడ కొట్లాడేటోడు లేకపోవడం, ఆడ కేసీఆర్ దళం, కేసీఆర్ బలం, కేసీఆర్ గలం లేకపోవడమే దానికి కారణం. ఇలా మనోళ్ళని మనమే ఓడించుకొని మంది ముంగట దరఖాస్తులు పెట్టే దౌర్భాగ్యం మనకెందుకు? మనోళ్ళని ఒడగొట్టుకోవాలి, ఎంపీలను వేరే వాళ్ళని పంపాలి, ఆగమాగమై మళ్ళీ వాళ్ళ కడవై దరఖాస్తు పెట్టాలి. అన్న ఇది కావాలి, అది కావాలి. అదే మనోడు ఉన్నాడు అనుకో, బరాబర్ అడుగుతాం, అన్న ఇది కావాలి అంటాం. అదే వాడనుకో, సారు ఇది కావాలని అడగాలి. అందుకే నేను అనేది, దయచేసి భవిష్యత్తులో అక్క చెప్పినట్టు అది పంచాయతీ ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా ఎగరాల్సింది గులాబీ జెండానే. అట్లయితేనే తెలంగాణ నిలుస్తుంది, తెలంగాణ గెలుస్తుంది. తెలంగాణ రేపటి రోజున మళ్ళీ భారతదేశంలో అవ్వల్ దర్జాగా నెంబర్ 1 స్థానంలో ఉండాలి అంటే మళ్ళా కేసీఆర్ గారు తిరిగి మీ ఆశీస్సులతో, మీ దయతో ముఖ్యమంత్రి కావాలి. మా ఆడబిడ్డలను ముఖ్యంగా నేను కోరుతున్నా, మళ్ళీ ఎలక్షన్ రాగానే ఉత్తర కాంగ్రెస్ వాళ్ళు అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, ఇక వరుసలు కలుపుతారు. మళ్ళీ మిమ్మల్ని ఆగమాగం చేసే కథ పెడతారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందే వచ్చిందంటారు. ఆగం కాకుండ్రి. వీళ్ళు ఖచ్చితంగా మొన్న మోసం చేసినట్టే మళ్ళీ మోసం చేసి డబ్బల ఓట్లు వేయించుకోవాలని చూస్తాను. వాళ్ళు మళ్ళీ ఓట్ల తర్వాత ఎవడు మళ్ళీ 4 ఏళ్ళు కనబడాడు. తప్పకుండా అందుకే జాగ్రత్తగా ఉందాం. మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, తమ్ముడు గోవర్ధన్ ఎంబడ వచ్చిన సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు ఉన్నారు, కౌన్సిలర్లుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం. ఒక పని చేద్దాం, ఒక్క సైడ్కి వెళ్ళొస్తే అందరు కండువాలు కప్పచ్చు, ఎందుకంటే మళ్ళీ లేకపోతే ఆగమాగం అవుతుంది. కాబట్టి దయచేసి ఇట్లా రాండ్రి, ఇట్లా పోదాం. మీ అందరికి కూడా మరి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ. కాబట్టి మీనాక్షి గారు